అమరావతిలో జరగనున్న హైందవ శంఖారావం సభ ఏర్పాట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరిశీలించారు. కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు హైందవ శంఖారావం సభ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సభాస్థలి వద్ద పరిస్థితులను వీహెచ్పీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి రవికుమార్ వివరించారు. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వివరించారు. చంద్రబాబు నాయుడు గారు నేను పని మీద కలిస్తే కాన్వర్సేషన్ ప్రారంభించాలి కదండి, అందుకని హిందూ శంఖారావంతో ప్రారంభించామన్నమాట. ఇక్కడ సంబంధించిన ప్రొటెక్షన్ వీటిలో ఒక ట్రైన్ కావాలి లక్షల భారం పడుతుంది అన్నమాట. ఈ ట్రైన్ మీద 6,000 మంది వస్తారు, 24 లక్షల భారం పడుతుంది వాళ్ళు ఖర్చుకున్న టికెట్. అమరావతిలో జరగనున్న హైందవ శంఖారావం సభ ఏర్పాట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరిశీలించారు. కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు హైందవ శంఖారావం సభ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సభాస్థలి వద్ద పరిస్థితులను వీహెచ్పీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి రవికుమార్ వివరించారు. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వివరించారు. చంద్రబాబు నాయుడు గారు నేను పని మీద కలిస్తే కాన్వర్సేషన్ ప్రారంభించాలి కదండి, అందుకని హిందూ శంఖారావంతో ప్రారంభించామన్నమాట. ఇక్కడ సంబంధించిన ప్రొటెక్షన్ వీటిలో ఒక ట్రైన్ కావాలి లక్షల భారం పడుతుంది అన్నమాట. ఈ ట్రైన్ మీద 6,000 మంది వస్తారు, 24 లక్షల భారం పడుతుంది వాళ్ళు ఖర్చుకున్న టికెట్.